Hello everyone, welcome to Tara IAS. In today's class, we'll be solving few problems related to linear equations and then we'll be discussing about algebraic expressions. I could see that only two students have solved the last question that I gave in my previous class on ages. They have answered it correctly. The answer is 35. If you have solved it, even if you did not comment, if you solved it and if you got the answer as 35, congratulations to you, you're going on the right track. Okay. Now, the rest of the students also, please try to participate actively. Even if you don't mention it in the comments, at least solve it in your notebook and see if you're able to solve those questions or not. Okay. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్స్ చేయలేకపోతే కనుక ప్లీజ్ మెన్షన్ ఇట్ సో దట్ ఐ విల్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ ఇన్ క్లాస్ ఇట్ సెల్ఫ్. ఓకే, మీరు చెప్పినంత వరకు నాకు తెలియదు కదా, సో ప్లీజ్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్ దట్ ఐ గివ్ టు యూ. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దెమ్, ప్లీజ్ టెల్ మీ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ you in detail in class itself. Okay. Also, in yesterday's live session, we have finished, I think, half of the worksheet roughly. For the rest of the half of the worksheet, we will organize a live session soon, and we will also finish up the rest of the worksheet. Before that live session happens, I request all of you to try those questions on your part first. మీరు ఒకసారి ట్రై చేసి సెషన్కి వస్తే then you will be able to understand where you are going wrong, where you are making those silly small mistakes. And in case మీరు అనుకున్న లాజిక్ ఒకటి కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న లాజిక్ ఒకటి అంటే then you will be able to ask questions also. సో మీ లాజిక్, నా లాజిక్ ఎక్కడ రాంగ్ అయింది, లేదా మీ లాజిక్ ఎక్కడ రాంగ్ అయింది, లేదా ఇద్దరు లాజిక్ ఎక్కడ వర్క్ అవ్వలేదని వీ కెన్ డిస్కస్ ద క్వశ్చన్ ఇన్ డీటెయిల్. అలా చేసినప్పుడే మన కాన్సెప్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన క్వశ్చన్ సాల్వింగ్ స్టైల్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో please attend the next upcoming session only after solving the worksheet problems. Try them on your end first. Direct ga vachi solution vinadam kanna, when you try it on your end first and then come to the class, come to the discussion session, then it will be of more use to you. Okay, so now let's start with today's class. ఇప్పుడు ఈక్వేషన్ ఫార్మేషన్ గురించి మనం ఇన్ డీటెయిల్ ఇంకా నేర్చుకోవాలంటే వీ షుడ్ బీ ఏబుల్ టు కవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్ టైప్స్ కవర్ చేస్తేనే దెన్ వీల్ బీ ఏబుల్ టు సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఫార్మేషన్ క్వశ్చన్. అందుకనే ఈ స్పెసిఫిక్గా ఈ టాపిక్ కోసం నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్నే దాన్ని బేస్ చేసుకొని నేను టీచ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, ద కాస్ట్ ఆఫ్ 2 tables and 3 chairs. ఇప్పుడు టేబుల్ కాస్ట్ ఏంటో నాకు తెలీదు, టీ అనుకుందాం. చైర్ కాస్ట్ ఏంటో నాకు తెలీదు, సి అనుకుందాం. ద కాస్ట్ ఆఫ్ 2 tables and 3 chairs is 705. అండ్ అంటున్నారు కాబట్టి 2 tablesకి ప్లస్ 3 chairsకి అయ్యే రేట్ రెండు యాడ్ చేస్తే 705 రావాలి అని చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు, టేబుల్ కాస్ట్ 40 more than chair. అంటే ఏంటి, నిన్న ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం more than, 3 more than thrice the number, 2 less than thrice the number, అదే లేదా 3 more than 5 times a number, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్డింగ్ అనేది ఎలా అర్థం చేసుకోవాలో లాస్ట్ క్లాస్లో నేను డీటెయిల్గా డిస్కస్ చేసాము, అవునా? సో సిమిలర్గా ఇప్పుడు టేబుల్ కాస్ట్ 40 more than the chair అంటే టేబుల్ కాస్ట్ ఎంత అవుతుంది, 40 more than the cost of chair. ఇదే కదా వాళ్ళు ఇచ్చింది. సో ఈ 2 కండిషన్స్ మనకి ఇచ్చారు వాళ్ళు. ఏంటది, 2t plus 3c is equal to 705, t is equal to 40 plus c. ఈ 2 కండిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండింటి నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ట్ ఆఫ్ టేబుల్ ఎంత, కాస్ట్ ఆఫ్ చైర్ ఎంత, ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 2 simultaneous ఈక్వేషన్స్ వచ్చాయి. రెండు, ఫస్ట్ ఈక్వేషన్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అండ్ సి, సెకండ్ ఈక్వేషన్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అండ్ సి. ఈ 2 ఈక్వేషన్స్ని సైమల్టేనియస్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం మీకు వచ్చానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే కనుక ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ క్లాస్లో కానీ లేదా ఫర్దర్గా వచ్చే క్లాసెస్లో కానీ ఇలాంటి సైమల్టేనియస్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఇఫ్ యూ నో ఇట్ ఆర్ నాట్. మీకు ఇది వచ్చానే నేను అనుకుంటున్నాను, అలానే ప్రొసీడ్ అవుతున్నాను ఫర్దర్. ఓకే, ఇప్పుడు ఈ ప్లస్ సి నట్ తీసుకెళ్తే ఏమవుతుంది, టీ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 40. ఇది మనకు వచ్చే సెకండ్ ఈక్వేషన్, ఇది మనకు వచ్చే ఫస్ట్ ఈక్వేషన్. సో 2t ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు 705. ఇప్పుడు ఈ టీ కానీ సి కానీ ఎలిమినేట్ చేయడానికి అయితే ఈ ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేయొచ్చు ఆన్ బోత్ సైడ్స్, లేదా 3తో మల్టిప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ని నేను మల్టిప్లైయింగ్ ఈక్వేషన్ 2 with 3 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు అదేమవుతుంది, 3t మైనస్ 3c ఈజ్ ఈక్వల్ టు 40 into 3 ఎంత అవుతుంది, 120. సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, రెండు ఈ యాడ్ చేశాను అనుకోండి, ఈ ప్లస్ 3c మైనస్ 3c క్యాన్సిల్ అయిపోతే 2t ప్లస్ 3t అంటే ఎంత అవుతుంది, 5t, విచ్ ఇస్ ఈక్వల్ టు 7 + 1 8, 825. సో టీ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి అటు వెళ్తే డివిజన్, 825/5, 5 16s 80, 5 5s 25. సో కాస్ట్ ఆఫ్ టేబుల్ ఎంత వచ్చింది మనకి, 165.
టీ అంటే కాస్ట్ ఆఫ్ టేబుల్ కదా. ఇప్పుడు ఈ వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదేమవుతుంది మనకు అప్పుడు 165 ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ సి. ఈ ప్లస్ 40 నట్టు పంపిస్తే ఏమవుతుంది -40 కదా. సో సి ఈజ్ ఈక్వల్ టు 165 మైనస్ 40. సో సి వాల్యూ ఎంత అవుతుంది 125. అవునా. సో కాస్ట్ ఆఫ్ టేబుల్ అండ్ చైర్ ఎంత అవుతుంది? ద కాస్ట్ ఆఫ్ చైర్ ఇస్ 125 అండ్ ద కాస్ట్ ఆఫ్ టేబుల్ ఇస్ 165. యాక్చువల్గా ఆప్షన్స్ ఉల్టా ఉండాలి, కాకపోతే రెస్పెక్టివ్లీ అనే వర్డ్ యూస్ చేయలేదు కాబట్టి ద పేర్ విల్ బి 125 అండ్ 165. క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, ఒకవేళ ఇలాంటి సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు రాకపోతే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ అడ్రస్ దాట్ క్వెరీ యాజ్ వెల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం తరచుగా ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటాం. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, అ సమ్ ఆఫ్ 13.5 13 రూపీస్ 50 పైసా. ఓకే, 13.5 ఈజ్ మేడ్ బై యూజింగ్ ఎన్ని కాయిన్స్ యూస్ చేస్తున్నారంట? 38 కాయిన్స్ యూస్ చేస్తున్నారు. అంటే రకరకాల కాయిన్స్ ఉన్నాయి అందులో. అయితే ఆ కాయిన్స్ అనేవి 50 పైసా అవ్వచ్చు లేదా 25 పైసా అవ్వచ్చు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నారు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్. ఈ రెండు సెట్ ఆఫ్ కాయిన్స్, ఇప్పుడు ఇవి ఏ కాయిన్స్ అనుకొని ఇవి బి కాయిన్స్ అనుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి వాల్యూ 38 అవుతుంది అంటున్నారు. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 38 కదా. ఏ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏమో 50 పైసా ఉన్నాయి, బి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏమో 25 పైసా ఉన్నాయి. టోటల్ వాల్యూ ఎంత మనకి? టోటల్ వాల్యూ ఏమో 135, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏమో 38. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 38. ఫస్ట్ ఈక్వేషన్ రాసేసుకున్నాం. టోటల్ వాల్యూ అంటే 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయో నాకు తెలియదు, ఏ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు 50 పైసా అంటే ఎన్ని రూపీస్ అవుతుంది? 1/2 రూపీసే కదా. ఇప్పుడు 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా అంటే 50 పైసా అంటే ఎన్ని రూపీస్ అవుతుంది? 1/2 రూపీయే కదా. అవునా. అంటే వాల్యూ ఆఫ్ ఏ కాయిన్స్ ఎంత అవుతుంది? ఏ ఇంటూ 1/2. ఓకే. ప్లస్ ఇప్పుడు 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా అంటే 25 పైసా అంటే ఎన్ని రూపీస్ అవుతుంది? 1/4 రూపీయే కదా. సో 25 పైసా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? బి ఇంటూ 25 పైసా రూపీస్లో రాస్తే ఎంత వస్తుంది? 1/4 రూపీ. ఓకే, రూపీస్లో ఎందుకు కన్వర్ట్ చేసుకుంటాం మ్యామ్ అంటే ఇక్కడ ఫైనల్గా మనకి ఇచ్చిన టోటల్ సమ్ ఎంత ఉంది? 13.5. అది రూపీస్లోనే ఉంది కదా. సో అందుకనే మనం ఈ మొత్తం వాల్యూని రూపీస్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చిన టర్మ్ ఏంటి? ఏ ఇంటూ 1/2 ప్లస్ బి ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 13.5. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం 4 తీసుకుందాము. ఇక్కడ ఇంటూ 2/2. ఎల్సిఎం క్లాస్లో ఇది ఎందుకు ఇంటూ 2/2 చేస్తున్నాము, ఇక్కడ దీని వెనుకున్న మెకానిజం ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఎల్సిఎం 4 అవుతుంది. 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 13.5. ఈ 4 ఇక్కడ డివిజన్లో ఉంది కదా, అటు పంపిస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్. సో 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 13.5 ఇంటూ 4. 13.5 ఇంటూ 2 చేస్తే 27 వస్తుంది. 27 ఇంటూ 2 ఎంత అవుతుంది? 54. సో మనకు వచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 54. ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ని నేను సాల్వ్ చేయడానికి రాసుకుంటే ఏమవుతుంది? నాకు వచ్చిన ఒక ఈక్వేషన్ 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 54. సెకండ్ ఇంకొక ఈక్వేషన్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 38. ఓకే, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, ఈ ప్లస్ మైనస్ అవుతుంది, మళ్ళీ ఈ ప్లస్ అనేది మైనస్ అవుతుంది. అవునా. ఈ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. 2a మైనస్ ఏ అంటే ఎంత వస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 54 మైనస్ 38 అంటే ఎంత వస్తుంది? 16. అంటే ఏ వాల్యూ 16 అయింది. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి వాల్యూ ఏంటో వస్తుంది కదా. ఇప్పుడు ఏ వాల్యూ 16 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 38. ఈ ప్లస్ 16 అటు పంపిస్తే ఏమవుతుంది? -16. సో 38 మైనస్ 16. బి వాల్యూ ఎంత అవుతుంది? 22. ఏ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. బి అంటే ఏంటి? నంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు? నంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్సే కదా. ఎన్ని వచ్చాయి మనకి? 22. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 60 క్వశ్చన్స్. సో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట? 60 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 3 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ అయినప్పుడు +3 అంటున్నారు. ఓకే, 1 మార్క్ ఇస్ డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అయినప్పుడు ఎంత అంటున్నారు? -1 అంటున్నారు. ఆ స్టూడెంట్ అటెంప్ట్స్ ఆల్ ద క్వశ్చన్స్. ఇప్పుడు 60 క్వశ్చన్స్ ఉంటే ఆ స్టూడెంట్ 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసారు. ఓకే, అన్ని క్వశ్చన్స్ ఒకవేళ కరెక్ట్ అయి ఉంటే, ఇఫ్ ఆల్ ఆర్ కరెక్ట్, అన్ని అటెంప్ట్ చేశారు. ఇఫ్ అన్ని కరెక్ట్ అయ్యాయి అనుకోండి, ఇఫ్ ఆల్ ఆర్ కరెక్ట్, అప్పుడు ఎన్ని మార్క్స్ రావాలి ఆయనకి? 60 × 3 అంటే ఎంత రావాలి? ఆ స్టూడెంట్కి 180 మార్క్స్ రావాలి. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 120 మార్క్సే వచ్చాయని అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, అందుకే 120 మార్క్సే వస్తున్నాయి ఆ స్టూడెంట్కి. ఇక్కడ క్వశ్చన్ ఇన్కంప్లీట్గా ఉంది, కానీ కాకపోతే నేను ఇప్పుడు మీకు ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ రైట్ అండ్ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ రాంగ్. ఇప్పుడు ఈ డేటా నుండి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయో నేను మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 60. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయో ఎన్ని రాంగ్ అయ్యాయో నాకు తెలియదు కాబట్టి కరెక్ట్ అయిన క్వశ్చన్స్ని X అనుకుందాం, రాంగ్ అయిన క్వశ్చన్స్ని Y అనుకుందాం.
ఓకే, ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్స్ని కలిపితేనే కదా మనకు 60 వచ్చేది, అవునా? సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అవుతుంది నాకు? 60. ఓకే, అంటే టోటల్ స్కోర్, పైగా టోటల్ స్కోర్ ఎంత వచ్చింది నాకు? 120 వచ్చింది కదా. ఆ 120ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను నేను? ఎక్స్ కరెక్ట్ అయ్యాయి అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ ఇంటూ ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్, అవునా? ప్లస్ ఎన్ని రాంగ్ అయ్యాయి? వై రాంగ్ అయ్యాయి. వై ఇంటూ ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి ఎంత మార్క్స్ మైనస్ అవుతాయి? -1 మార్క్ మైనస్ అవుతుంది. ఓకే, సో ఇది నాకు వచ్చే సెకండ్ ఈక్వేషన్ ఏంటది? 3x - y ఈజ్ ఈక్వల్ టు 120. ఓకే, నాకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x + y ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ -y + y క్యాన్సిల్ అయిపోతాయి. 3x + x అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 120 + 6 అంటే ఎంత అవుతుంది? 180. అంటే ఆన్సర్ ఏమవుతుంది? x వాల్యూ 180/4 విచ్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 45. ఓకే, సో x అంటే ఏంటి? ద నంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్. అంటే ఆ స్టూడెంట్ 45 క్వశ్చన్స్ని కరెక్ట్గా మార్క్ చేశారు. వై అంటే ఏంటి? నంబర్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ పోయిన క్వశ్చన్స్. ఇప్పుడు వై వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 45 ఈ ఈక్వేషన్లో పెడితే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 45 + y ఈజ్ ఈక్వల్ టు 60. ఈ +45 అటు పంపిస్తే ఏమవుతుంది? -45 కదా. సో y ఈజ్ ఈక్వల్ టు 60 - 45. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 15. అంటే ఏంటి? దట్ స్టూడెంట్ నెంబర్ ఆఫ్ కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని చేశారు వాళ్ళు? 45. నెంబర్ ఆఫ్ రాంగ్ ఎన్ని చేశారు? 15. ఓకే, సో 45 అంటే నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్, 15 అంటే నెంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డోంట్ లుక్ ఎట్ ది ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ చూడకండి. కాకపోతే నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మీకు? ఫైండ్ అవుట్ హౌ మెనీ క్వశ్చన్స్ వర్ రైట్, హౌ మెనీ క్వశ్చన్స్ వర్ రాంగ్. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ క్వశ్చన్ నుండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఏమంటున్నారు? సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఇచ్చిన ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేయమంటున్నారు. ఇలా ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తున్నాము, ఎందుకంటే ఈ టర్మ్ అనేది బ్రాకెట్ బయట ఉంది. ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ఇలాంటి ఫార్మాట్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ టర్మ్తో మల్టిప్లై చేయాలి. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ని యాజ్ ఇట్ ఇస్ పెట్టుకొని ఈ టర్మ్ని మళ్ళీ ఈ టర్మ్తో మల్టిప్లై చేయాలి. ఓకే, అంటే ఎలా రాసుకోవాలి? 3x³ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆ ప్లస్ ఇక్కడ తెచ్చుకోవాలి. మళ్ళీ 3x³ ఇంటూ 5 మైనస్ ఈ మైనస్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడికి వస్తుంది. ఈ 5x అనేది x² మల్టిప్లై చేయాలి. 5x ఇంటూ x². ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్. తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. 5x ఇంటూ 4. ఇప్పుడు ఈ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ 8x ఇంటూ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? 8x ఇంటూ ఎక్స్. అది నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం 8x² అని. ఇప్పుడు ఈ మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఎంత అవుతుంది? మళ్ళీ మైనస్ 8 ఇంటూ 8 ఎంత అవుతుంది? 64x. ఓకే, ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు వెన్ బేసెస్ ఆర్ సేమ్ పవర్స్ క్యాన్ బి యాడెడ్ అని ఎక్స్పోనెంట్స్లో చూసాం కదా. ఇప్పుడు రెండిటి బేస్ ఎక్సే అవుతుంది. ఇప్పుడు పవర్స్ ఎంత ఉన్నాయి? ఇందులో 3 ఉంది, ఇందులో 1 ఉంది. 3 + 1 ఎంత అవుతుంది? 4. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 3x⁴ ప్లస్ 5 3s 15. 15x³ మైనస్ 5 ఇంటూ 1. ఇక్కడ x⁴1 ఉంది, ఇక్కడ x⁴2 ఉంది. అంటే రెండింటిని కంబైన్ చేస్తే ఎంత అవుతుంది? x⁴3. 5 ఇంటూ 1 5. 5x³ ప్లస్ 5 4s ఎంత అవుతుంది? 20x మైనస్ 8x ఇంటూ ఎక్స్ అంటే x⁴1 x⁴1. 1 + 1 ఎంత అవుతుంది? 2. సో ఇది ఎంత అవుతుంది? 8x² మైనస్ 64x. ఓకే, ఎప్పుడైతే ఇట్లాంటి పవర్స్, ఎప్పుడైతే రెండు x³ ఉన్నాయో లేదా రెండు x² ఉన్నాయో వాటినే మనం ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ x³ అండ్ x² టర్మ్ని సింప్లిఫై చేయలేము. ఓకే, ఈ రెండు లైక్ టర్మ్స్ అవుతాయి కాబట్టి ఈ రెండింటిని మనం ఫర్దర్గా సింప్లిఫై చేసుకోవచ్చు. ఈ x³ అండ్ x²ని ఎప్పుడైతే పవర్స్ సేమ్ ఉంటాయో ఎక్స్కి ఓన్లీ ఆ స్పెసిఫిక్ టర్మ్స్నే మనం ఫర్దర్గా సింప్లిఫై చేసి రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 3x⁴ ప్లస్ 15x³ మైనస్ 5x³ అంటే ఎంత అవుతుంది? 10x³ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? మైనస్ 8x² ఉంది. ఇంకా మనకు మిగిలిపోయింది ఏంటి? 20x మైనస్ 64x. రెండిట్లో x⁴1 ఉంది కాబట్టి దాన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు 20 మైనస్ 64 అంటే ఎంత అవుతుంది? మైనస్ 44x. ఓకే, ఇప్పుడు ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? మైనసే కదా. అంటే మనకు వచ్చే ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? 3x⁴ ప్లస్ 10x³ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 మైనస్ 8x² మైనస్ 44x. ఇది మనకు ఫైనల్ సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా సింప్లిఫై చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎందుకు మ్యామ్ ఇలాంటి ఎక్స్ప్రెషన్ సింప్లిఫికేషన్ చూపిస్తున్నారు అంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఒకవేళ సింప్లిఫై చేయగలిగితే
దీన్ని బేస్ చేసుకొని ఒక యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా వచ్చింది. సో ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫికేషన్లో ఎలాంటి డౌట్స్ లేకపోతే కనుక ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా ట్యాకిల్ చేసి 2 మార్క్స్ మనం పాకెట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందాక ఏ ఫార్మాట్ చూసాము, బయట ఒక నంబర్ ఉంది, లోపల ఫర్ ఎగ్జాంపుల్ x³ - x², బయట ఒక టర్మ్ ఉండి లోపల బ్రాకెట్ లోపల 2 టర్మ్స్ ఉన్నాయి. ఇందాక మనం ఇలాంటి ప్రాబ్లం చూసాము. ఇప్పుడు ఏ ప్రాబ్లం చూస్తాము, ఈ బ్రాకెట్లోనూ 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ బ్రాకెట్లోనూ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం, ఇలాంటి సింప్లిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ టర్మ్ తీసుకోండి. ఏ టర్మ్ తీసుకోవాలి, 3x అనే టర్మ్ ఉంది కదా, దాన్ని తీసుకొని 3xని దీంతో మల్టిప్లై చేయాలి, తర్వాత 3xని ఈ నెక్స్ట్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. అది ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆ రెండింటి మల్టిప్లికేషన్ రాసుకున్నాక తర్వాత 4y దగ్గరికి వెళ్ళి 4y నుండి 8y, 4y టు 8x మల్టిప్లై చేయాలి, తర్వాత 4yని 3yతో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది ఎలా ఫైనల్గా మనకి వాల్యూ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏమనుకున్నాము, 3xని 8xతో మల్టిప్లై చేయాలనుకున్నాం కదా, అంటే ఏం రాస్తాము, 3x × 8x. ఇప్పుడు ఇక్కడ 3x ముందు ఏం లేకపోతే ఏమవుతుంది, అది ప్లస్ ఇంటూ 3y కన్నా ముందు ఏం సైన్ ఉంది, మైనస్ కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, -3x × 3y. ఇప్పుడు ఇక్కడ ఉన్న సైన్ ఏంటి, సో 3xకి సంబంధించిన 2 రాసేసుకున్నాం. ఇది రాసేసాము, ఇది రాసేసాము. 3x × 8x, 3x × -3y. సో ప్లస్ ఇంటూ మైనస్ అన్నాము, 3x × 3yని 3x × 3y అని రాసుకున్నాము. ఇప్పుడు కింద టర్మ్స్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలనుకున్నాము, 4y × 8x. అదేమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. మనం ఏమని రాసుకోవాలి, 4y × 8x. మళ్ళీ ఇంకొక టర్మ్, ఇది అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి, 4y × 3y. కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, -4y × 3y. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, 8 × 3 అంటే ఎంత అవుతుంది, 24. ఇప్పుడు x⁴1 ఉంది, x⁴1 ఉంది. వెన్ బేసెస్ ఆర్ సేమ్ పవర్స్ క్యాన్ బి యాడెడ్. సో 1 + 1 ఎంత అవుతుంది, 2x² -3 × 3 = 9 x × y xy. ఓకే, ఈ రెండుని మనం ఇప్పుడు xyని x² అని రాసుకోలేము. ఎందుకు, బేసిస్ 2 డిఫరెంట్ కాబట్టి పవర్స్ కెనాట్ బి యాడెడ్. xyని xy లానే ఉంచుకోవాలి. ప్లస్ 4 × 8 ఎంత అవుతుంది, 32 x × y మళ్ళీ xy అవుతుంది. -4 × 3 ఎంత అవుతుంది, 12. ఇక్కడ y అండ్ y వెన్ బేసిస్ ఆర్ సేమ్ పవర్స్ కెన్ బి యాడెడ్. పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా పవర్ 1 ఉంది. సో 1 + 1 ఎంత అవుతుంది, 2. ఓకే, ఇప్పుడు 24x² యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ టర్మ్లో xy ఉంది, ఇక్కడ కూడా xy ఉంది. అంటే ఈ రెండింటిని మనం సింప్లిఫై చేసుకోవచ్చు, అవునా. ఇప్పుడు ఎంత అవుతుంది, కామన్ xy తీసుకోవచ్చు కదా. నేను xy కామన్ తీసుకుంటే నాకున్న వాల్యూ ఏంటి, 32 - 9 -12y². 32 - 9 అంటే నాకు ఎంత వస్తుంది, 23, అవునా. అంటే ఫైనల్గా ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, 24x² + 23xy -12y². ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సింప్లిఫై చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్లో ఏవైతే నేర్చుకున్నామో ఆ రెండింటిని యూజ్ చేసి థర్డ్ క్వశ్చన్ ఒకసారి వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా ప్యారలల్గా సాల్వ్ చేస్తాను. అప్పుడు ఫైనల్గా ఆన్సర్ ఏదైతే వస్తుందో మీకు టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడం అంటే ఎలా, ఇందాక ఆల్రెడీ చూసాం కదా. ఏమని రాసుకోవాలి, ఫస్ట్ ax × x + ax × ab. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అని ఉంది, అంటే ఏం రాసుకోవాలి, -b × x. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అని ఉంది, అంటే ఏం రాసుకోవాలి, -b × ab. అంటే ఈ మొత్తాన్ని సింప్లిఫికేషన్ చేసేసాము. తర్వాత ఏం చేసుకోవాలి, ప్లస్ ఈ టర్మ్ చూద్దాం, b × x. ఇప్పుడు తర్వాత b × a, అంటే ప్లస్ ఇంటూ మైనస్ కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -b × a. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ టర్మ్కి వెళ్దాం. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుంది, -ab × x. ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుంది, -ab × a అంటే ఎంత, ab × a. తర్వాత సింప్లిఫై చేసి రాసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఫైనల్గా మల్టిప్లై చేసి మనం సింపుల్ టర్మ్స్లోకి మార్చేసుకున్నాం. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయాలంటే ఇక్కడ x⁴1 ఉంది, x⁴1 ఉంది. 1 + 1 ఎంత అవుతుంది, 2. బేసిస్ ఆర్ సేమ్ పవర్స్ కెన్ బి యాడెడ్. ax² ప్లస్ ఇక్కడ a ఉంది, ఇక్కడ కూడా a ఉంది. వెన్ బేసిస్ ఆర్ సేమ్ పవర్స్ కెన్ బి యాడెడ్ కదా. సో అదేమవుతుంది, a² × b × x. x యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, bని b అని రాసుకుంటాము. మైనస్ ఇక్కడ b × x ఎంత అవుతుంది, bx. మైనస్ ఇక్కడ ఏ ఉంది, b⁴1 ఉంది, b⁴1 ఉంది. మళ్ళీ వెన్ బేసిస్ ఆర్ సేమ్ పవర్స్ క్యాన్ బి యాడెడ్. a × b⁴ 1 + 1 ఎంత అవుతుంది, 2. ఈ టర్మ్ ఫైనల్గా సింప్లిఫై అయిపోయింది ఫస్ట్ టర్మ్. తర్వాత సెకండ్ టర్మ్కి వెళ్దాం. b × x మళ్ళీ bx మైనస్ b × a ab అని రాసుకోవచ్చు, లేదా ba, రెండు ఒకటే. ఓకే, మైనస్ ab × x మైనస్ ఇక్కడ a⁴1 ఉంది, a⁴1 ఉంది. వెన్ బేసిస్ ఆర్ సేమ్ అగైన్ పవర్స్ క్యాన్ బి యాడెడ్. అప్పుడు a⁴ 1 + 1 అవుతుంది, అంటే a⁴2 ×
బి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయా? ఇక్కడ మనకి -bx ఉంది, ఇక్కడ +bx ఉంది. సో ఈ రెండింటిని నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఇంకేమీ క్యాన్సిల్ అవ్వట్లేదు. సో నేను ఇప్పుడు ఫైనల్గా ఏమని రాసుకోవచ్చు, దీన్ని ax² ప్లస్ a²b ఇంటూ ఎక్స్ మైనస్ ab ఇంటూ ఎక్స్ మైనస్ ab² మైనస్ ab మైనస్ a²b. ఇది నాకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ అవుతుంది. మీకు కూడా ఈ ఆన్సరే వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. దిస్ ఇస్ అ యూపీఎస్సీ CSAT 2018 క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నారు, బుక్ సెల్లర్ సోల్డ్ ఏ నెంబర్ ఆఫ్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ అట్ అ రేట్ ఆఫ్ ఎక్స్ అంటున్నారు. అంటే ఏ బుక్స్ని ఎంత రేట్కి అమ్మారు, ఇది నంబర్ అనుకుందాము, ఇది రేట్ అనుకుందాం. ఓకే, ఏ నెంబర్ ఆఫ్ బుక్స్ని ఎంత అమ్మారంట, ఎక్స్ పర్ బుక్, అంటే ఒక్కొక్క బుక్ రేటు ₹X. ఇప్పుడు A+2 నెంబర్ ఆఫ్ హిస్టరీ బుక్స్ అట్ ద రేట్ ఆఫ్ X+2. A+2 రేట్ ఎంత అంటున్నారు, X+2 వాటి రేట్ అంటున్నారు. A+2 బుక్స్ని ఒక్కొక్క బుక్ X+2 రేట్కి అమ్మాడు అంటున్నారు. తర్వాత A-2 నెంబర్ ఆఫ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అంటే A-2 అట్ ద కాస్ట్ ఆఫ్ X-2 పర్ బుక్, అంటే దాని కాస్ట్ ఎంత అంటున్నారు, X-2 అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, వాట్ ఈస్ హిస్ టోటల్ సేల్ ఇన్ రూపీస్. టోటల్ సేల్ అంటే ఎంత అవుతుంది, ఇదేంటి పర్ బుక్ ఒక రేట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 10 బుక్లు అమ్మారు, ఒక్కొక్క బుక్ రేట్ ₹5 అని అంటున్నారు. అంటే రెండిటి కాస్ట్ ఎంత అవుతుంది అంటే 10 బుక్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఇంటూ ద కాస్ట్ పర్ బుక్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, నంబర్ ఇంటూ రేట్ పర్ బుక్. ఈ వాల్యూ అంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రేట్ పర్ 1 బుక్. సో టోటల్ కాస్ట్ రావాలంటే ఏం చేయాలి, నంబర్ ఇంటూ రేట్ పర్ 1 బుక్, అంతేనా. అంటే మనకు ఆ వాల్యూ ఎంత వస్తుంది, a ఇంటూ ఎక్స్ ప్లస్ a+2 ఇంటూ X+2 ప్లస్ a-2 ఇంటూ X-2. ఓకే, ఇక్కడ దాకా రాయగలిగారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయాలి కదా మనం ఫర్దర్గా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, a ఇంటూ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు, ax అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 బ్రాకెట్స్లో సింప్లిఫికేషన్ని ఇందాక సెకండ్ ప్రాబ్లంలో ఆల్రెడీ చూసాము. దీన్ని ఎలా రాసుకోవాలి, ఫస్ట్ a ఇంటూ ఎక్స్, తర్వాత a ఇంటూ 2, తర్వాత 2 ఇంటూ ఎక్స్, తర్వాత 2 ఇంటూ 2. a ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది ax, a ఇంటూ 2 ఎంత అవుతుంది 2a, ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది 2x, 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4, ప్లస్ a ఇంటూ ఎక్స్. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, ఎంత అవుతుంది అది -2 ఇంటూ a 2a. ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ ఎంత అవుతుంది, ఇది -2 ఇంటూ ఎక్స్ 2x. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ 2 2s 4. ఓకే, ఇప్పుడు ax ఉంది, ఇక్కడ ఒక ax ఉంది, ఇక్కడ ఒక ax ఉంది. అంటే మొత్తం ఎన్ని అవుతాయి, 1 2 3 ax. ఇప్పుడు ఇక్కడ +2x ఉంది, ఇక్కడ -2x ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఇక్కడ +2a ఉంది, -2a ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇప్పుడు మిగిలింది ఏంటి, ఆల్రెడీ మనం ఈ ax ఈ మూడింటిని మనం 3ax అని రాసేసుకున్నాము. ఈ +2a -2a క్యాన్సిల్ అయింది, +2x -2x క్యాన్సిల్ అయింది. ఇంకా మిగిలినవి ఏంటి, 4 ఉంది, ఈ 4 ఉంది, ఈ 4 ఉంది, రెండు 4s ఉన్నాయి. ఇప్పుడు 4 + 4 ఎంత అవుతుంది మనకి 8. అంటే మనకు వచ్చిన టోటల్ కాస్ట్ ఎంత, 3ax + 8. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వస్తే కనుక మనం ఇలా ఎలా బ్రాకెట్స్తో ఎలా సింప్లిఫై చేయాలో చూసాం కాబట్టి ఈజీగా 2 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇప్పుడు ఒకసారి ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ది ఏజ్ ఆఫ్ అ మ్యాన్ ఈజ్ 3 times the sum of ages of his 2 sons. ఇప్పుడు ఒక ఫాదర్కి 2 sons ఉన్నారు, S1 అండ్ S2. ఓకే, ఫస్ట్ సన్ ఏజ్ ఏ అనుకుందాం, సెకండ్ సన్ ఏజ్ ఎంత అనుకుందాం, బి అనుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఎఫ్ అనుకుందాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నారు, 3 times సమ్ ఆఫ్ ది ఏజెస్ అంటే ఎంత, a + b కదా. సో 3 ఇంటూ a + b. 5 years hence, 5 years hence అన్నా 5 years ahead అన్నా ఒకటే. సో ఇప్పటి నుండి 5 years ముందుకు వెళ్తాయి. అంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది అప్పుడు f + 5. ఇప్పుడు ఫస్ట్ సన్ ఏజ్ ఎంత అవుతుంది, 5 years తర్వాత a + 5. సెకండ్ సన్ ఏజ్ ఎంత అవుతుంది, 5 years తర్వాత b + 5. ఇప్పుడు 5 years hence ఫాదర్స్ ఏజ్, హిజ్ ఏజ్ అంటే ఫాదర్స్ ఏజ్ విల్ బీ ఈక్వల్ టు డబల్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ హిస్ 2 sons. అంటే ఏమంటున్నాడు, డబల్ ఇన్ 2 times ది ఏజ్ ఆఫ్ హిస్ 2 sons. 2 ఇంటూ a + b అని నేను రాయాలా, 2 ఇంటూ a + b అని రాయకూడదు. ఎందుకు, a అండ్ b అనేవి ఆ 5 years ఎగో వాళ్ళ ఏజెస్, కానీ 5 years తర్వాత గురించి చెప్తున్నారు కదా. సో అందుకని నేను 2 ఇంటూ a + 5 + b + 5 అని రాయాలి. ఓకే, నేను దీన్ని 2 ఇంటూ a + b అని రాసుకోకూడదు. ఎందుకు, ఈ a అండ్ b అనేవి 5 years ఎగో వాళ్ళ ఏజెస్, కానీ ఇప్పుడు 5 years తర్వాత ఈ కండిషన్ అని అంటున్నారు కాబట్టి ఫాదర్ ఏజ్ 5 years తర్వాత రాశాను, అప్పుడు సన్స్ ఏజ్ కూడా 5 years తర్వాత కేసే రాయాలి కదా. సో f + 5 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a + 5 + b + 5 ఇలా రాసుకోవాలి. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదేమవుతుంది మనకి, f + 5 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a + b
ప్లస్ 5 ఎంత అవుతుంది 10. అవునా? ఇప్పుడు క్వశ్చన్లో నేను కనుక్కోవాల్సింది ఏంటని ఇచ్చారు, ఫాదర్స్ ప్రెజెంటేజ్. అంటే నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లోనూ A+B ఉంది, ఈ ఈక్వేషన్లోనూ A+B ఉంది. ఇప్పుడు A+Bని నేను ఎలిమినేట్ చేసి మొత్తం ఈక్వేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ రాసుకున్నాను అనుకోండి, అప్పుడు ఎఫ్ వాల్యూ నాకు డైరెక్ట్గా వస్తుంది. అవునా? ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఎఫ్ ఉంది, F+5 అని ఉంది. ఇప్పుడు ఇక్కడ A+B అనే వాల్యూని ఎలిమినేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఈ ఈక్వేషన్లో నాకు ఏమొచ్చింది, F = 3 × A+B అని వచ్చింది. ఇప్పుడు A+B వాల్యూ ఎంత అవుతుంది, ఎఫ్ ఈ 3 మల్టిప్లికేషన్లో ఉంది, అటు వెళ్తే ఏమవుతుంది డివిజన్ కదా. సో A+B వాల్యూ ఎంత అవుతుంది నాకు, F/3. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న 3 నాకు పంపిస్తే డివిజన్ అవుతుంది. సో A+B వాల్యూ ఎంత అవుతుంది, F/3. ఈ F/3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుందాం. సో అదెంత అవుతుంది, F+5 = 2 × A+B ప్లేస్లో ఎంత రాసుకోవాలి నేను, F/3 + 10. అవునా? ఇప్పుడు F+5 = ఇందాకే మనం చూసాం ఇలా ఉన్నప్పుడు బ్రాకెట్స్ ఎలా సింప్లిఫై చేసుకోవాలని. ఎలా చేసుకోవాలి, ఫస్ట్ 2ని దీంతో మల్టిప్లై చేయాలి, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ అని రాసుకొని ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇందాక ఆల్రెడీ చూసాం కదా ఎలా మల్టిప్లై చేయాలో. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 2 × F/3 + 2 × 10. ఓకే, ఇది ఎంత అవుతుంది ఫైనల్గా సింప్లిఫై చేస్తే, F+5 = 2F/3 + 2 × 10 20. ఓకే, ఇప్పుడు ఈ 2F/3ని ఇటు పంపిద్దాము, 5ని ఇటు పంపిద్దాము. ఇక్కడ +2F/3 ఉంది కదా, అటు వెళ్తే ఏమవుతుంది మైనస్. ఇక్కడ +5 ఉంది కదా, అటు వెళ్తే ఏమవుతుంది మైనస్. అంటే ఇది ఫర్దర్గా ఏమవుతుంది మనకి, F - 2F/3 = 20 - 5. ఇప్పుడు LCM ఎంత అవుతుంది నాకు, 3. అవునా? ఇంటూ 3/3 చేయొచ్చు కదా. సో ఇది ఎంత అవుతుంది నాకు మళ్ళీ, 3F - 2F/3 = 20 - 5 అంటే ఎంత అవుతుంది, 15. 3F - 2F అంటే ఎంత వస్తుంది నాకు, F/3 = 15. ఇక్కడ 3 అనేది డివిజన్లో ఉంది, అటు వెళ్తే ఏమవుతుంది, 3 అనేది మల్టిప్లై అవుతుంది. సో F = 15 × 3. సో F వాల్యూ ఎంత అవుతుంది, 15 3s అంటే 45. ఎఫ్ అంటే ఏంటి, ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్ అనే కదా, అదే కదా మనం అజ్యూమ్ చేసుకుంది ఫస్ట్. సో వాట్ విల్ బీ ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్, ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఫాదర్ విల్ బీ 45 years. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అ బుక్ is reduced by 5 rupees, a person can buy 5 more books for 300 rupees. ఇప్పుడు 300 రూపీస్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఇనీషియల్గా 300 రూపీస్ పెడితే ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ n నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క బుక్ కాస్ట్ ఎంత అవుతుంది, ఏదో C కాస్ట్ అవుతుంది, ఇంకా n నెంబర్ ఆఫ్ బుక్స్ ఆయన కొనుక్కోగలిగేవాడని అనుకుందాం. ఇప్పుడు తర్వాత ఏమైందంట, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద బుక్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 రూపీస్. ఇది కదా సి అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ 1 బుక్. ఇప్పుడు ఆ కాస్ట్ని ఏం చేస్తున్నారంట, 5 రూపీస్ తగ్గిస్తున్నారు. ఓకే, ఆ 5 రూపీస్ తగ్గిస్తే ఏమవుతుంది, 5 రూపీస్ తగ్గిస్తే కనుక దట్ పర్సన్ కెన్ బై 5 more books. అంటే అంతకుముందు సి కాస్ట్కి n బుక్స్ వస్తాయి కనుక 300 రూపీస్కి, ఇప్పుడు C - 5 కాస్ట్కి ఎన్ని బుక్స్ వస్తున్నాయి, ఎక్స్ట్రాగా 5 బుక్స్ వస్తున్నాయి. అంటే అంతకుముందు వచ్చిన nకి 5 యాడ్ చేయాలి, n+5 బుక్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ మొత్తానికి కూడా అయ్యే కాస్ట్ ఎంత అవుతుంది మనకి, 300 అవుతుంది. అవునా? ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ నాకు వచ్చాయి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, n × C = 300. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, n+5 × C - 5 = 300 అని వచ్చింది. అవునా? ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, వాట్ ఈస్ ది ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద బుక్. ఇప్పుడు నేను n వాల్యూ, నెంబర్ ఆఫ్ బుక్స్ కాదు, కాస్ట్ ఆఫ్ ద బుక్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? ఇప్పుడు నేను ఏం చేయాలి, అప్పుడు ఈ n ప్లేస్లో ఏదైతే ఉందో n ప్లేస్లో C ఇన్ టర్మ్స్ ఆఫ్ Cని ఎక్స్ప్రెషన్ రాసుకున్నాను అనుకోండి, అప్పుడు నా ఈక్వేషన్ని సింప్లిఫై చేయడం ఈజీ అవుతుంది. డైరెక్ట్గా ఈక్వేషన్ నుండి నాకు C వాల్యూ ఏంటో వచ్చేస్తుంది. ఇప్పుడు n వాల్యూ ఏమవుతుంది, ఇందులో నుండి C అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అంటే అటు వెళ్తే ఏమవుతుంది డివిజన్. సో n = ఎంత అవుతుంది, 300/C. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదెంత అవుతుంది, 300/C + 5 × C - 5 = 300. ఇక్కడ దాకా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే కనుక మనకి ఏదైతే వాల్యూ వస్తుందో Cది, అప్పుడు అదే కదా ఆన్సర్ అవుతుంది, బికాస్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్ ఇస్ C. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇలా కాకుండా మనం C = 300/n అని ఎందుకు చేయలేదు మ్యామ్ అని మీరు అడగొచ్చు. ఒకవేళ మనం C = 300/n అని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుంది, n+5 × C ఎంత వచ్చింది మనకి, 300/n. 300/n - 5 = ఎంత అని రాస్తున్నాము, 300. అంటే ఏంటి,
ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఫైనల్గా నాకు ఏ వాల్యూ వస్తుంది, ఎన్ వాల్యూ. కానీ క్వశ్చన్లో అడిగిన వాల్యూ ఏంటి, సి వాల్యూ. సి అంటే కాస్ట్ ఆఫ్ ద బుక్. కాబట్టి నేను సిని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ రాసుకోకుండా ఎన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సి రాసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎలా సింప్లిఫై చేయాలో ఇందాకే మనం నేర్చేసుకున్నాము. ఇప్పుడు ఇది ఎలా సింప్లిఫై చేయాలి, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి తర్వాత ఇది, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మల్టిప్లై చేయాలి. సింప్లిఫై చేద్దాం. 300/c ఇంటూ సి ప్లస్ తర్వాత ఏమవుతుంది మైనస్, సారీ ప్లస్ కాదు, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, మైనస్ 300/c ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ సి అంటే ఎంత అవుతుంది 5c. ఇక్కడ ప్లస్ 5 ఉంది, ఇక్కడ -5 ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 5 ఎంత అవుతుంది 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు వాల్యూ 300 అని వచ్చింది. అవునా, ఇక్కడ ఈసీ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, తర్వాత ఇది ఎంత వస్తుంది నాకు 300 మైనస్ 300 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది 1500/c ప్లస్ 5c మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 300. ఇక్కడ ఈ ప్లస్ 300ని అటు పంపిస్తే నాకు ఎంత అవుతుంది -300 కదా. అంటే 300 - 300 ఎంత వస్తుంది నాకు 0 వచ్చేస్తుంది వాల్యూ. సో ఇది ఫర్దర్గా సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుంది, -1500/c ప్లస్ 5c ఈజ్ ఈక్వల్ టు 25. ఈ -25ని కూడా అటు పంపిస్తే ఏమవుతుంది +25 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సి అవుతుంది కదా. ఆల్రెడీ ఇక్కడ 1500/c ఉంది, యాజ్ ఇట్ ఈస్ -1500 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ సి/c చేయాలి, ఎందుకంటే ఎల్సిఎం సి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇది ఏమవుతుంది నాకు -1500 ప్లస్ 5c ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇప్పుడు బేసిస్ ఆర్ సేమ్, సో పవర్స్ క్యాన్ బి యాడెడ్. c⁻1 ఉంది, c⁻1 ఉంది. ఇది ఏమవుతుంది ఫైనల్గా నాకు -1500 ప్లస్ 5 ఇంటూ c⁻1 ఇంటూ c⁻1 అంటే ఎంత అవుతుంది c². ఇక్కడ c అనేది డివిజన్లో ఉంది, అటు వెళ్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ సి. అవునా, అంటే ఫర్దర్గా నాకు ఏమొస్తుంది వాల్యూ 5c². ఈ 25cని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది -25c కదా, -1500 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 3 టర్మ్స్లో 5 అనేది కామన్ ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా, 5 1s 5, 5s 25. ఇది ఎన్ని 5తో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 3s 15, 0 0. అవునా, సో ఇది ఎంత అవుతుంది నాకు c² మైనస్ 5c మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇందాకటి దాకా మనకి ఎలాంటి ఈక్వేషన్స్ వచ్చాయి, ఇందాకటి వరకు c+8 ఈజ్ ఈక్వల్ టు 43. సో +8 అని పంపిస్తే డైరెక్ట్గా సి వాల్యూ వచ్చింది. అంటే ఇప్పటిదాకా మనం చూసిన ఈక్వేషన్స్లో సికి పవర్ ఎంత ఉంది 1, కానీ ఇక్కడ సికి పవర్ ఎంత ఉంది 2. ఇలాంటి ఈక్వేషన్స్, ఇక్కడ ఈక్వాలిటీ ఉంది కదా, సో ఇలాంటి ఈక్వేషన్స్ ఎక్కడైతే c⁻2 వస్తుందో అలాంటి వాటిని మనం క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అని అంటాం. ఇప్పుడు ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్ నుండి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఇంకొకటి ఏమో ఫ్యాక్టర్స్గా రాసుకునే మెథడ్ ఉంది. ఆ 2 మెథడ్స్ చూద్దాం. సో దీని నుండి నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే, ఇప్పుడు డైరెక్ట్గా నేను ఫార్ములా ఇచ్చి ఓకే దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అన్నాను అనుకోండి, అసలు ఈ ఫార్ములా ఎందుకు ఇస్తున్నారు, ఈ ఫార్ములా అసలు ఎక్కడ యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. అందుకనే నేను ప్రాబ్లం నుండి మీకు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు ఓకే ఇలాంటి కేసెస్లో వచ్చినప్పుడు ఆ ఫార్ములా యూజ్ అవుతుంది కాబట్టి ఆ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి, లేదా ఈ మెథడ్ గుర్తుపెట్టుకోవాలి అనే ఐడియా మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో 2 వేస్ ఉన్నాయి. 2 వేస్ తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు నాకు వచ్చిన వాల్యూ ఏంటి c² మైనస్ 5c మైనస్ 300 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. అవునా, ఇప్పుడు c² పక్కన కోఎఫిషియంట్ ఎంత ఉంది 1, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంది 300 కదా. ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేయాలి ఇంక్లూడింగ్ సైన్. ఇక్కడ +1 ఇంటూ -300 ఎంత అంటే ఎంత అవుతుంది నాకు -300 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని 2 నంబర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 300ని నేను ఎలా రాసుకోవచ్చు 10 ఇంటూ 30, తర్వాత 20 ఇంటూ 15, తర్వాత 60 ఇంటూ 5, ఇలా రకరకాలుగా స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. అలా 2 నంబర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యామ్ 2గా స్ప్లిట్ చేసుకోవాలి కదా, ఎలా ఏ నెంబర్ ఎగ్జాక్ట్గా ఏ పేరుని నేను ఎగ్జాక్ట్గా చూస్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మనకి సెంటర్లో ఎంత ఉంది -5 ఉంది. అవునా, ఇప్పుడు ఒకవేళ నేను 20 and 15 పేరు తీసుకున్నాను అనుకోండి, 20 and 15. అవునా, ఇప్పుడు ఈ -5 ఏదైతే ఉందో నాకు సెంటర్లో ఏదైతే -5 అని వచ్చిందో, ఈ 2 వాల్యూస్ని యూజ్ చేసి నాకు -5 రావాలంటే నేను సైన్ ఏమేమి ఇవ్వాలి, ఇక్కడ -20 ఇక్కడ +15 అని పెట్టాను అనుకోండి, -20 ఇంటూ +15 300 అవుతుంది, -300 అవుతుంది, -20
ప్లస్ 15. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అవుతుంది? -5 అవుతుంది. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేసాము, ఈ కోఎఫిషియంట్ని ఇక్కడున్న కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేసి 1 × -300 అంటే -300 అని రాసుకున్నాం. ఇక్కడ దాకా అర్థమైందా? తర్వాత 300ని పేర్స్గా స్ప్లిట్ చేసుకున్నాం. ఇప్పుడు 300ని ఎలా రాసుకోవచ్చు అని చూసాము. 10 × 30, 20 × 15, 60 × 5 అట్లా రకరకాలుగా స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ పేర్ని మనం చూస్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు చూస్ అ పేర్ సచ్ దట్ సెంటర్లో నాకున్న వాల్యూ ఏంటి, సెంటర్లో ఏదైతే సి కోఎఫిషియంట్ ఉందో ఆ వాల్యూ ఎంత వచ్చింది నాకు? కోఎఫిషియంట్ -5. ఇప్పుడు నేను చూస్ చేసుకునే పేర్ ఏదైతే ఉంటుందో, ఇలా రకరకాల పేర్స్ పాసిబుల్ అని చూసాను కదా, నేను చూస్ చేసుకునే పేర్ ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు, ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు నాకు ఈ వాల్యూ రావాలి. సెంటర్లో ఏదైతే సి ఉందో దాని కోఎఫిషియంట్ ఏ వాల్యూ అయితే ఉందో ఇక్కడ నేను చూస్ చేసుకున్న పేర్ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఈ వాల్యూ రావాలి. ఇప్పుడు నేను ఒకవేళ 20 and 15 చూస్ చేసుకొని ఆ మైనస్ సైన్ అనేది 15కి పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 20 - 15 చేస్తే నాకు +5 వస్తుంది, -5 రాదు కదా. ఇప్పుడు 20 × -15 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు మళ్ళీ -300 వస్తుంది, నో ప్రాబ్లం. కానీ 20 - 15 చేస్తే +5 వస్తుంది. సో దిస్ పేర్ ఇస్ నాట్ పాసిబుల్. ఏ పేర్ పాసిబుల్ అవుతుంది? -20 and +15. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు -20 and 15గా చేసేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి అంటే c². ఇప్పుడు ఈ 5c -5c అనే టర్మ్ని తీసేయాలి. దాని బదులు ఏం రాసుకోవాలంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్ వచ్చాయో -20 and +15 వాటిని రాసుకోవాలి. ఎలా? -20 అని వచ్చింది కదా ఫస్ట్ వాల్యూ, -20c అని రాసుకోవాలి. తర్వాత ఏమొచ్చింది? +15 అని వచ్చింది కదా, +15c -300 యాజ్ ఇట్ ఇస్ రాసుకోవాలి = 0. ఓకే, ఈ 5c అనేది మధ్యలో ఏదైతే 5c చూసామో ఆ 5cని ఎలిమినేట్ చేసేసి తీసేయాలి నెక్స్ట్ ఈక్వేషన్లో. ఆ 5c బదులు ఏం రాసుకోవాలన్నాను? -20 వచ్చింది, ఇక్కడ +15 వచ్చింది కదా. సో -20 పక్కన c, మళ్ళీ +15 పక్కన c. ఇప్పుడు ఈ టర్మ్ చూడండి, ఫస్ట్ టర్మ్ మీద ఫోకస్ చేయండి, ఫస్ట్ రెండింటి మీద. ఇక్కడ c కామన్ తీసుకోవచ్చు కదా, c² ఉంది, c ఉంది. c² అంటే నేను c × c అని రాసుకోవచ్చు దీన్ని. ఇక్కడ 2 cలు ఉన్నాయి, ఇక్కడ ఒక c ఉంది, అంటే ఒక cని కామన్ తీసుకోవచ్చు కదా. c × ఇది ఎంత వస్తుంది నాకు? c - 20, అవునా? ప్లస్ ఇక్కడ 13 నేను ఏమని రాసుకోవచ్చు అని చూసాను? 15 × 20 అని రాసుకోవచ్చు అని చూసాను. ఇక్కడ ఒక 15 ఉంది, ఇక్కడ ఒక 15 ఉంది, అంటే ఏంటి? 15ని కామన్ తీయచ్చా, తీయలేమా? తీయచ్చు. 15 × c - 20 = 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఈ రెండు టర్మ్స్, ఈ టర్మ్ కంపేర్ చేస్తే c - 20 అనేది కామన్ ఉంది కదా. ఇంకొకసారి c - 20 కామన్ తీద్దాం. c - 20 కామన్ తీస్తే ఇక్కడేం మిగిలిపోయింది? c ప్లస్ ఇక్కడేం మిగిలిపోయింది? 15 = 0, అవునా? ఇప్పుడు రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తే 0 అయినప్పుడు అయితే ఇది 0 అవ్వాలి లేదా ఇది 0 అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ 0 అయింది అనుకోండి, ఆ వాల్యూ ఎంత అవుతుంది? c - 20 = 0. సో c వాల్యూ ఎంత అవుతుంది? -20 అటు వెళ్తే +20, c = 20 అవుతుంది. ఇప్పుడు ఇది 0 అయింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? c + 15 = 0, +15 అటు వెళ్తే ఏమవుతుంది? -15, అవునా? ఇప్పుడు c అంటే నాకు ఏంటి వాల్యూ? c ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ద బుక్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ద బుక్ నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ షాప్ కీపర్ మనకి బుక్ ఇస్తున్నాడు, బుక్తో పాటు సరే బుక్ తీసుకో 15 రూపాయలు కూడా నువ్వే పెట్టుకో అని ఇస్తున్నాడు. అలా ఎక్కడైనా ఉంటుందా? లేదు కదా. సో మనం కాస్ట్ పే చేయాలి కాబట్టి +20 అనేది పాసిబిలిటీ ఆఫ్ c అవుతుంది. c = -15 అనే వాల్యూ పాసిబుల్ అవ్వదు, c = +20 అనే వాల్యూ ఒకటే పాసిబుల్ అవుతుంది. సో ది ఆన్సర్ ఫర్ కాస్ట్ ఆఫ్ బుక్ ఇస్ c = 20. ఆప్షన్ B will be the correct answer. ఇప్పటిదాకా చూసింది ఒక మెథడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్, ఫార్ములా మెథడ్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ నాకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? c² - 5c - 300 = 0 అని ఈక్వేషన్ వచ్చింది నాకు, అవునా? ఇప్పుడు దీన్ని ax² + bx + c = 0తో కంపేర్ చేద్దాం. ఈ ax² + bx + c అంటే ఇట్ ఇస్ అ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఇలా ఒకవేళ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉంటే కనుక ఎక్స్ వాల్యూ ఏంటి అని చెప్పే ఫార్ములా ఒకటి ఉంది మనకి. ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే -b ± √b² - 4ac/2a. ఇది మనకి ఎక్స్ వాల్యూ తెచ్చుకునే ఫార్ములా. ఇప్పుడు cకి మనం ఇందాక పేర్గా స్ప్లిట్ చేయాలి, తర్వాత 5cని తీసేసి ఇవన్నీ రాయాలని చూసాం కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా లేకుండా జస్ట్ మనం ఈ ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ c వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి ఇచ్చిన ఇప్పుడు మనకి ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందో దాంట్లో ఎక్స్ ప్లేస్లో మనకున్న వాల్యూ ఏంటి? x² ఉంది, ఇక్కడ x² ప్లేస్లో c² ఉంది, x ప్లేస్లో c ఉంది, అవునా? ఇప్పుడు c ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఈ cతో కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇక్కడ c అంటే ఏంటి? కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ పక్కన x వాల్యూ ఏం లేదు కదా. సో c అంటే కాన్స్టెంట్. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది నాకు? 300. ఇప్పుడు x కోఎఫిషియంట్ అంటే c కోఎఫిషియంట్ ఎంత అవుతుంది?
5 -5, బి వాల్యూ -5 అవుతుంది, ఏ వాల్యూ ఎంత అవుతుంది, సి స్క్వేర్ కోఎఫిషియంట్ 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు -5, సి ఈజ్ ఈక్వల్ టు -300. అవునా? ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆ వాల్యూ ఎంత వస్తుంది నాకు, -b అంటే -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 1 ఇంటూ -300 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ ఎంత 1. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు, ఈ సి అంటే ఏంటి, కాస్ట్. ఈ సి అంటే ఏంటి, ఇది ఏదైతే ఉందో దీన్ని C1 అని అనుకుందాం, C1 అని రాసుకుందాం. C1 వాల్యూ ఎంత, C1 అంటే కాన్స్టెంట్, ఈ వాల్యూ -300 అవుతుంది. ఓకే, ఇప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది నాకు, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్సే కదా, 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్. మనం ఫస్ట్ క్లాసెస్లోనే ఏం డిస్కస్ చేసాము, -5 హోల్ స్క్వేర్ చేసినా +5 హోల్ స్క్వేర్ చేసినా ఆన్సర్ సేమ్ వస్తుంది. 5 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 25. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 3 ఎంత అవుతుంది, 1200 డివైడెడ్ బై 2 ఇంటూ 1 ఎంత వస్తుంది, 2. ఓకే, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది నాకు, సి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1200 ప్లస్ 25 అంటే ఎంత వస్తుంది నాకు, 1225 డివైడెడ్ బై 2. నేను మీకు ఒక వర్క్షీట్ ప్రాబ్లంలోనో లేదా క్లాస్లోనో ఈ ట్రిక్ చెప్పానా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ 35 స్క్వేర్ చేయాలనుకోండి, నేను ఏం చెప్పాను, ఒకవేళ యూనిట్స్ ప్లేస్ ఎప్పుడైతే 5 ఉంటుందో ఆ స్క్వేర్ చేయడానికి ఈజీ ట్రిక్ ఏంటి, 5 స్క్వేర్ ఎంత, ఫస్ట్ 5 స్క్వేర్ రాసుకోవాలి, ఎండింగ్లో 5 ఉంది కదా, 5 స్క్వేర్ ఎంత అవుతుంది, 25. ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ నెంబర్ ఉందో ఇక్కడ 3 నెక్స్ట్ నెంబర్ ఏంటి 4, 3 ఇంటూ 4 చేయాలి, 3 4 ఎంత 12. సో 35 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, 1225. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45 స్క్వేర్ ఫైండ్ చేయాలనుకోండి, అలా అప్పుడు ఏం చేయాలి, నేను 5 యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కదా, డైరెక్ట్గా 5 స్క్వేర్ ఎంత అవుతుంది, 25. 4 ఉంది కదా, 4 నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది, 5, 4 ఇంటూ 5 20. సో 45 స్క్వేర్ ఇస్ 2025. ఓకే, ఇప్పుడు నాకు 1225 వచ్చింది. 1225ని స్క్వేర్ రూట్ చేస్తే ఎంత వస్తుంది నాకు, సి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ 1225 అంటే 35 స్క్వేరే కదా, డివైడెడ్ బై 2. ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో సి వాల్యూ ఎంత అవుతుంది, 5 ప్లస్ ఆర్ మైనస్ 35 బై 2. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదైతే ఉందో ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే సికి 2 వాల్యూస్ పాసిబుల్ అవుతున్నాయి కదా. సో ఫస్ట్ వాల్యూ పాసిబిలిటీ ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 35 బై 2. సెకండ్ వాల్యూ పాసిబిలిటీ ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 35 బై 2. ఓకే, ఈ 2 వాల్యూస్ని సింప్లిఫై చేసి చూద్దాం. సో నాకు వచ్చిన ఫస్ట్ వాల్యూ ఆఫ్ సి ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 35 అంటే 40 బై 2. 40 బై 2 అంటే ఎంత, 2 1s 2 20s. సో సి వాల్యూ ఎంత వస్తుంది నాకు, 20 వస్తుంది. సెకండ్ కేసులో ఎంత వస్తుంది, 5 మైనస్ 35 బై 2 అంటే ఎంత, 5 మైనస్ 35 అంటే -30 డివైడెడ్ బై 2. -30 బై 2 అంటే ఎంత వస్తుంది నాకు, -15. ఇందాక మనం ఆ మెథడ్లో లాంగ్ మెథడ్లో చేసినప్పుడు కూడా సి వాల్యూ 20 వచ్చింది లేదా -15 వచ్చింది. ఫార్ములా వేసి చూసినా కానీ సి వాల్యూ 20 వచ్చింది లేదా -15 వచ్చింది. ఇప్పుడు ఆ రెండు మెథడ్స్లో మీకు ఏది కన్వీనియంటో మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో సి వాల్యూ 20, సి వాల్యూ -15. -15 అనేది పాసిబుల్ కాదని చూసాము. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్, ద కాస్ట్ ఆఫ్ ద బుక్ ఇస్ 20 రూపీస్. ఓకే, ఈ కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ ద్వారా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఆ సి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాము. తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ గురించి మీరు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇవన్నీ మీరు నేర్చుకుని ఉంటారు కదా. ఒక్కసారి వీటిని బ్రషప్ చేసుకోండి, ఒకసారి వీటిని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్స్ని గుర్తుపెట్టుకుంటే కనుక కొన్ని క్వశ్చన్స్ని సింప్లిఫై చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత నేను ఏదైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ తీసుకొని దాన్ని అన్ని ఫేసెస్కి పెయింట్ చేసాము, తర్వాత కొన్ని ఏ క్యూబ్స్కి అయితే ఒక సైడ్ పెయింట్ ఉంటుంది, ఎన్ని క్యూబ్స్కి 2 సైడ్స్ పెయింట్ ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్లో ఇది ఏదైతే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనే ఫార్ములా ఉందో అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, కాబట్టి ఈ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కొద్దిగా రివైజ్ చేసుకొని రండి, వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడో గొట్ట ఇవి హెల్ప్ అవుతూనే ఉంటాయి, యూజ్ అవుతూనే ఉంటాయి. ఇందులో చాలా వరకు మనం చిన్నప్పుడు నేర్చుకునే ఉన్నవే కాబట్టి ఒకసారి మీరు చదివితే కనుక ఈజీగా గుర్తుండిపోతాయి. సో a plus b whole square is equal to a square plus 2ab plus b square. a minus b whole square is equal to a square minus 2ab plus b square. తర్వాత థర్డ్ ఏంటి,
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. తర్వాత ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. అలా 7 ఐడెంటిటీస్ ఏవైతే రాసానో ఇక్కడ ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేశాను కాబట్టి సో టోటల్గా 8 ఐడెంటిటీస్ ఏవైతే రాసానో వీటిని కొద్దిగా మంచిగా రివైజ్ చేసుకొని వస్తే కనుక నెక్స్ట్ క్లాస్లో వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో పాస్కల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటి, తర్వాత వీటి అప్లికేషన్ ఏంటో నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిట్ డిజిట్ ఇప్పటిదాకా మనం ఫర్ ఎగ్జాంపుల్ 32⁵ దీని యూనిట్స్ ప్లేస్ ఏమవుతుందో మనం కనిపెట్టాము అవునా. ఇప్పుడు నేను యూనిట్స్ ప్లేస్ బదులు యూనిట్స్ ప్లేస్ 2 అని మనకు తెలుసు, కానీ యూనిట్స్ ప్లేస్ కన్నా ముందు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అంటే మీరు ఎలా చెప్పాలి అంటే దానికి మనం పాస్కల్స్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు x+y హోల్ పవర్ 5 x+y ఇప్పుడు మనం a+b హోల్ క్యూబ్ అని చూసాం. ఇప్పుడు a+b హోల్ పవర్ 5 ఉంటే దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, a+b హోల్ పవర్ 10 ఉంటే దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, లేదా a+b హోల్ పవర్ 4 ఉంటే దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి. పాస్కల్స్ ట్రయాంగిల్ కానీ లేదా బైనామియల్ ఎక్స్పాన్షన్ కానీ దాన్ని యూజ్ చేసి మనం అలాంటి ఇప్పుడు a+b హోల్ క్యూబ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పవర్ 4 పవర్ 5 లేదా ఇంకే వాల్యూ ఉన్నా కానీ మనం దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇవాళ క్లాస్లో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ ఎండ్ అవర్ క్లాస్ హియర్ ఫర్ టుడే. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎనీ క్లారిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసని నేను ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యాను, కానీ అందులో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ప్లీజ్ ట్రై టు రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దాట్ ఐ కెన్ అడ్రస్ దోస్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, దెన్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్ టిల్ దెన్.